నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవన దిశగా కేంద్రం చర్యలు. 1,64,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి సమీక్ష. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషితో పలు అంశాలపై చర్చ. రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని వెంకయ్యనాయుడు సూచన. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు 2026 తరువాతే. రాజ్యసభ సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్. వరద ప్రభావిత అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ నినాదంతో విద్యుత్ మహోత్సవాలు. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు, విద్యుత్ శాఖ అధికారులు. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గుజరాత్లోని సబర్కాంత్లోని సబర్ డైరీలో 1,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సబర్కాంతలో పాలు ఉత్పత్తి చేసే రైతులకు ప్రయోజనం చేకూర్చేలా సబర్ డైరీకి సంబంధించిన 2 ప్రధాన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందులో రోజుకు దాదాపు 120 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న పౌడర్ ప్లాంట్, అలాగే రోజుకు 3 లక్షల లీటర్ల కెపాసిటీ గల అసెప్టిక్ మిల్క్ ప్యాకేజింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 2 ప్లాంట్లు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పౌడర్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం వ్యయం 300 కోట్ల రూపాయలు కాగా, అసెప్టిక్ మిల్క్ ప్యాకేజింగ్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం 125 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థానిక రైతులు, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. బిఎస్ఎన్ఎల్ సంస్థకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు 1,64,000 కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. బిఎస్ఎన్ఎల్ సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్ను తగ్గించడం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ వంటి 3 అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 26,316 కోట్ల రూపాయలతో మారుమూల 24,680 గ్రామాల్లో 4G సేవలు అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రతి నెలా కొత్తగా 1,00,000 కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. BSNL का करीब 8.5 लाख किलोमीटर का नेटवर्क है खुद का, और भारत नेट का जो 6.5 लाख किलोमीटर का नेटवर्क है, ये दोनों मिलके 5.6 लाख किलोमीटर, तो 5.5 और 8.5 कुल मिला के ये आ जाता है 14 लाख किलोमीटर का नेटवर्क. This is a huge network, and then this becomes a very important asset for the country, or coordinated, managed, operated by one entity, so there are no coordination issues. इससे हमको विश्वास है कि देश के कोने कोने में जो ब्रॉडबैंड सर्विस ले जानी है ऑप्टिकल फाइबर से, उसमें बहुत बड़ा बूस्ट मिलेगा. 25,000 विलेजेस को कवर करने के लिए टोटल 26,316 करोड़ 26,316 करोड़ का कंप्लीट एक पैकेज अप्रूव किया है, जो सैचुरेशन कवरेज के नाम से जाना जाएगा. सैचुरेशन कवरेज में कंप्लीट ये जितने भी गांव है, इन सब गांवों को कवर किया जाएगा. आप सब जानते हैं कि हमारी सरकार का एक बहुत बड़ा महत्वपूर्ण लक्ष्य है अंत्योदय. बहुत ही इंपॉर्टेंट है सबका साथ सबका विकास.
किसी भी फैसिलिटी को उन लोगों तक पहुंचाना जो कि समाज के अंतिम छोर पे हैं, वंचित हैं, अवहेलित है, डिप्राइव्ड है, जो कि मेन स्ट्रीम डेवलपमेंट के मेन स्ट्रीम में नहीं आ पाए, वहां तक डेवलपमेंट को पहुंचाना हमारे सरकार का, प्रधानमंत्री जी का एक बहुत बड़ा निश्चित गोल है। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలువురు కేంద్ర మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర విభజన జరిగినట్టు నుండి వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు పార్లమెంటులోని తన ఛాంబర్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి వారి శాఖల పరిధిలోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, అందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్రంలోని సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతపురంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బెల్ వారి డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతిపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించారు. క్షిపణి కార్యక్రమాల కోసం ఆయుధ వ్యవస్థల తయారీ అవసరాలను తీర్చే ఈ సంస్థ బెంగళూరులోని మిసైల్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్కు అనుసంధానంగా పనిచేస్తోంది. అనంతపురం జిల్లా పాలసముద్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ పురోగతిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు. ఈ సంస్థ పురోగతిపై ఉపరాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇది భారతదేశంలో రెండో అకాడమీ కాగా దక్షిణాదిన తొలి అకాడమీ. ఈ అకాడమీతో పాటు ఆంధ్రప్రదేశ్లో వివిధ కేంద్ర సంస్థలకు నిధుల విడుదలపై కూడా వెంకయ్యనాయుడు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేయనున్న హై అండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, తయారీ సంస్థ ఏర్పాటు పనులపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఉపరాష్ట్రపతి చర్చించారు. నెల్లూరులో 110 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ ద్వారా 400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పన జరగనుంది. సహాయక పరిశ్రమల ద్వారా మరింత మందికి పరోక్షంగా ఉపాధి అందించనుంది. మిషన్ పొంగనూరులో దేశంలో ప్రసిద్ధి చెందిన పొంగనూరు జాతి ఆవుల వృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పలమనేరులో శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశు పరిశోధనా కేంద్రం, ఐవీఎఫ్ అండ్ ఈటీ ప్రయోగశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ పొంగనూరు కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. పొంగనూరు ఆవులు అంతరించిపోకుండా కాపాడి వాటికి పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధులు, శిక్షణ అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సత్యనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 14 లక్షల మందికి 36 విభాగాల్లో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. మల్టీనేషనల్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా మెరుగైన నైపుణ్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంపార్టెన్స్ ఇస్తూ రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్కి కావచ్చు, అన్ఎంప్లాయిడ్ యూత్కి కావచ్చు, లేదా అన్ఎడ్యుకేటెడ్ యూత్కు వాళ్ళకి సరి అయిన నైపుణ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఇంకా దీన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా నైపుణ్యాన్ని అందించాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి యువకులకు కూడా వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని మనం అందించినట్లయితే వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్కిల్ హబ్స్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి 175 నియోజకవర్గాల్లో కూడా స్కిల్ హబ్స్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని స్కిల్ హబ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. సో ముఖ్యంగా ఏపీఎస్ఎస్డిసి కార్యక్రమాలు ఏంటంటే క్యాస్కేడింగ్ స్కిల్ సిస్టమ్ అంటారు. అంటే ఒక నైపుణ్యాభివృద్ధికి ఒక సిస్టమ్ డెవలప్ చేసేది మన ముఖ్యమంత్రి గారి ఆశయము. అందులో భాగంగానే 175
అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 175 స్కిల్ హబ్లు. ఈ స్కిల్ హబ్బులకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుగుణంగా మేము ఎట్లా పనిచేస్తున్నామంటే మా ఎండీ గారు కానీ, మా సలహాదారు గారు కానీ, నేను కానీ, మా స్టాఫ్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లోనే మనము మౌలిక వసతులు కల్పిస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, సెకండ్ గవర్నమెంట్ ఐటీఐ, ఇవి రెండూ లేని చోట డిగ్రీ కాలేజ్ లేని చోట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఈ పద్ధతిలో ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అదే పద్ధతిలో ఆలోచిస్తున్నాము. 23-24 విద్యా సంవత్సరాన్ని కానీ ఏపీలో 1,00,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనేది మా ఆశయము. అది మేము కలిసికట్టుగా అందరం కలిసి పనిచేసి దాన్ని తప్పకుండా సాధిస్తామని మీకు తెలియజేస్తున్నాం. పోలవరం విలీన మండలాల్లోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని రేపు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరులో, భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లోని ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించనున్నారు. ఎల్లుండి ఎటపాక, కూనవరం, విఆర్పురం మండలాల్లోని తోటపల్లి, కోతలగుట్ట, కూనవరం, రేకపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్తు విద్యుత్ మహోత్సవాలను పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం ఎంఎస్ఎంఈ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి సుభాష్, శాసనసభ్యులు రమణమూర్తిరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమణమూర్తిరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల కాలంలో విద్యుత్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. డిపార్ట్మెంట్ వారు మంచి చెప్పిన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీలో ఎంత అభివృద్ధి చెందిందన్నది విపులంగా వాళ్ళు నాటక రీత్యా అందులో చూపించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ మారుమూల ఉన్న గ్రామాలకు కూడా ఇవాళ కరెంట్ అన్నది లేకుండా అందరికీ కూడా కరెంట్ ఇస్తూ మరి ఇవాళ అది కాక ఇందాకే చెప్పారు చైర్మన్ కూడా ఈ అల్మజ్జల నియోజకవర్గం మిగిలింది నాకు ఎలా తెలియకపోయినా అల్మజ్జల నియోజకవర్గంలో మాత్రం అసలు కరెంట్ అన్నది ఎప్పుడు కూడా మంచి కరెంట్ అన్నది ఉండేది కాదు. ఎందుకంటే లో కరెంట్ తప్ప ఫుల్గా స్వచ్ఛమైన కరెంట్ ఎప్పుడు లభ్యమయ్యేది కాదు. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అటువంటిది వాళ్ళ బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా దగ్గర 15-20 సబ్స్టేషన్లు కట్టారు ఈ నియోజకవర్గం. ఇవాళ బ్రహ్మాండంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఆజాదీ కా అమృత కార్యక్రమంలో దగ్గర 900 పైచలకు రోజుల్లోనే భారతదేశంలో ఏ ఒక్క గ్రామం కూడా వదిలిపెట్టకుండా అందరికీ పౌరిచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ గురించి ఈరోజు అనకాపల్లి జిల్లా అచ్యుతపురం మండలంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ కలెక్టరు వీరి ఆధ్వర్యంలో ఈరోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారి ఆశీర్వచనాలు కావాలనుకునే నూతన దంపతులు వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు ఇంటికే వస్తాయని తెలిపారు. శుభలేఖలను ఎగ్జిక్యూటివ్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, కేటీ రోడ్, తిరుపతి చిరునామాకు పంపాలని, మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ను 08772233333 లేదా 08772237777 ఫోన్లలో సంప్రదించవచ్చని టీటీడీ పేర్కొంది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తెలిపిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకాలరెడ్డి తెలిపారు. కడపలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా పేరుతో వైసీపీ కొత్త రాజకీయాలకు తెరతీస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థతల వల్లే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా రాష్ట్రానికి
జరుగుతున్నటువంటి ద్రోహాన్ని ముందే పసిగట్టి అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. గత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ బిల్లులో, విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చుకోకుండా మభ్యపెట్టి ఈరోజు ఆ నిందను భారతీయ జనతా పార్టీ మీద మోపుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెబుతుంది, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము. కానీ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పూర్తి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తూ ఉంది. అందుకు అనుగుణంగానే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సంజీవిని కాదు కాబట్టి దానికంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని చెప్పి ఒప్పుకొని ఈరోజు అందరూ రెండు పార్టీలు కూడా యూటర్న్ తీసుకుని మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని పైకి చేస్తున్నాయి. అది స్పష్టంగా చెప్తాను భారతీయ జనతా పార్టీ, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే. లోక్సభ సమావేశాల్లో ఈరోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ధరల పెరుగుదలపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ విపక్ష సభ్యులు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభకు రాగానే ధరల పెరుగుదల అంశంపై చర్చిస్తామని అన్నారు. వచ్చే ఏడాది నాటికి బొగ్గు ఉత్పత్తి 1000 మిలియన్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో బొగ్గు కొరతపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి 900 మిలియన్ టన్నులకు చేరిందని, వచ్చే ఏడాదికి 1000 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలతో బొగ్గు ఉత్పత్తి పెరుగుతోందన్నారు. వాడుకలో లేని కొన్ని బొగ్గు క్షేత్రాల్లో కూడా త్వరలో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ మూడో రోజైన ఈరోజు కూడా విచారించింది. దాదాపు 3 గంటల పాటు ఈడీ ఆమెను విచారించింది. విచారణ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ పలువురు కాంగ్రెస్ నేతలు కేంద్ర కార్యాలయాల వద్ద నిరసనలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నిరసనలు సత్యాగ్రహం కాదని, నిజాన్ని దాచే ప్రయత్నమన్నారు. దేశాన్ని కాకుండా కుటుంబాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్నారన్నారు. అవినీతి కేసులో దర్యాప్తు సంస్థలకు గాంధీ కుటుంబం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. लेकिन कांग्रेस पार्टी और जिस तरीके से एक परिवार को कानून से ऊपर समझने के जो कुत्सित प्रयास है, यह इस देश में चलने वाला नहीं। देश कानून से चलता है, देश नियमों से चलता है और नियम सबके लिए बराबर है और नियम का, कानून का जवाब देना ये सबकी जिम्मेवारी है। मुझे लगता है कि कांग्रेस पार्टी और ये परिवार, इनको नियम के अनुसार चलना चाहिए। अगर भ्रष्टाचार किया है సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ తప్పు చేయకపోతే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం చట్టానికి అతిథులు కారని పేర్కొన్నారు. राज्यों में उनके हत्या, बलात्कार, ऐसी घटनाएं एक के बाद दूसरी आ रही हैं और वो वहां पर लोगों की भलाई के काम देखने की बजाय, कानून व्यवस्था को बनाने की बजाय दिल्ली में आकर डेरा जमाए हुए हैं। ये कांग्रेस का डर साफ दिखाता है कि जो घोटाले परिवार और पार्टी ने किए हैं उससे बचाने के लिए जनता की आंखों में और एजेंसियों की आंखों में धूल झोंकने का और दबाव बनाने का काम हो रहा है। लेकिन इससे कुछ नहीं होने वाला। अगर जांच एजेंसियों पर विश्वास करें आप लोग, और जैसा पहले भी बाकी राजनीतिक दलों के लोगों पर भी जांच एजेंसियों ने कभी कार्रवाई की होगी, तो कोई इस तरह का
ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అత్యంత ఆధునిక ఆయుధాలను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మిలిటరీ, యుద్ధ సామాగ్రి, మేక్ ఇన్ ఇండియా అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై ఢిల్లీ ఫిక్కీకి చెందిన ఫెడరేషన్ హౌస్లో జరిగిన సదస్సులో రక్షణ మంత్రి ప్రసంగించారు. సంప్రదాయ యుద్ధ సామాగ్రి స్థానంలో అత్యంత ఆధునిక వాటిని కూడా పెంపొందించుకుని ఎల్లవేళలా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. और सेंट्रल आर्म पुलिस फोर्सेज आदि की सेवाओं के नेचर में बड़ा अंतर है, पर एमिनिशन उन कंपोनेंट्स में से एक है जो सभी सर्विसेज के लिए समान रूप से यह आवश्यक है. ऐसे में हमारे सभी बलों की लगातार बढ़ती जरूरतों को पूरा करने के लिए एमिनिशन के क्षेत्र में एक मजबूत बेस बनाना समय की यह बहुत ही महत्वपूर्ण जरूरत भी है. इसके लिए इंडिजिनस डिजाइन और डेवलपमेंट की ओर आगे बढ़ना यह अत्यंत आवश्यक है. स्मार्ट, प्रिसीजन और ऑटोनोमस वेपन सिस्टम का एक महत्वपूर्ण लाभ यह है कि यह केवल उन्हीं जगहों को टारगेट करते हैं जहां हम चाहते हैं. यानी अगर दुश्मन का कोई ठिकाना हमें नष्ट करना है तो प्रिसीजन एमिनिशन उसे ही चुनकर नष्ट करेगा, न कि ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా నిధులను విడుదల చేస్తే త్వరితగతిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో 70,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. విజయవాడ, గుడివాడ మచిలీపట్నం మధ్య విద్యుదీకరణ, రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి దాదాపు 4,160 కోట్ల రూపాయల పనులు చేపట్టామని రైల్వే మంత్రి తెలిపారు. 40 kilometers electrification is pending. I am thankful to Honorable Minister in this. Sir, Machilipatnam is a district headquarter of my parliamentary constituency. Since the line capacity has increased after doubling and electrification, there is a long pending demand of devotees for a direct train from Machilipatnam to Tirupati. There are thousands of devotees are going to Tirupati daily from Machilipatnam to Tirupati, sir. In absence of direct train, devotees are suffering a lot. In this regard, I had also met Honorable Minister and explained how important is this. So I would like to know from the Honorable Minister whether the Minister is considering to start direct train from Machilipatnam to Tirupati. The new projects are mostly taken on cost sharing basis. I would like to bring to your kind notice that in Andhra Pradesh alone, about 70,000 crore worth projects are undergoing right now, but somehow the state government has not been able to give its share of the cost of the projects, and the pending cost is now 1,798 crore amount is pending on the cost sharing basis. Under such circumstances, it is probably very difficult to take up any new projects. I will request you through your good officer and through the Honorable MP's office, if the state government can be convinced to give its share of the cost for the existing projects, then it will be real big help. Then we can really expedite the projects in Andhra. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల జలాశయం నుంచి 51,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ కుడిగట్టు, తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 188 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరుకుంది. కల్వకుర్తి, హంద్రినీవా, సుజల స్రవంతి ఎత్తిపోతల నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ జలవనరుల శాఖ ఎస్ఈ వెంకటరామయ్య మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి 17,000 క్యూసెక్కుల విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీని నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 17,000 క్యూసెక్కులు మేము వాటర్ డ్రా చేస్తున్నాము. అందులో నుంచి 15,000 క్యూసెక్కులు
వెలుగోడు ప్రాజెక్టుకు నింపుటకు నింపులవాగు నుంచి మేము తెలుగు గంగా మనం కేసీ కెనాల్కు నీరు వదులుతున్నాము. సో ఈసారి వెలుగోడు ప్రాజెక్టు ఇప్పుడు 10 టీఎంసీల వాటరు చేరింది. ఇంకా ఎస్ఆర్బీసీకి 28/7 అంటే రేపు నుంచి వాటర్ వదిలేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. వాటర్ కూడా వదులుతాము. సో ఈ సంవత్సరంలో అన్ని జలాశయాలు కడప జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా నిండుకుండలా ఉన్నాయి. ఈ కొద్దిగా గ్యాప్స్ ఉన్నది, ఆ గ్యాప్స్ అంతా కూడా మేము నింపేదానికోసము మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మంచి గుడ్ రెయిన్ఫాల్ ఉండే దానివల్ల మాకు అన్ని జలాశయాలు నింపుటకు మేము ప్రయత్నం చేస్తున్నాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా పర్యటించారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ ఉదయం రాజమహేంద్రవరం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకున్నారు. చింతూరు మండలం కోయగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగుట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని వీక్షించారు. తిరుమలాపురం, నార్లవరం గ్రామాల్లో బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ ఉదయం కోయగూరులో బాధితులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామన్నారు. అందరికీ రేషన్, ఇంటింటికి 2,000 రూపాయలు అందించామన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే అంశంపై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సెప్టెంబర్లోగా పరిహారం చెల్లిస్తామన్నారు. తెలుగు తేజం ఒలింపిక్ పతక విజేత పివి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు సింధు ప్రాతినిధ్యం వహించనుంది. రేపటి నుంచి బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో భారత క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆరంభ వేడుకల్లో సింధు త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని భారత జట్టుకు నాయకత్వం వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 91వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011 7800 నెంబరుకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే నిన్న రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.